సన్మానించడానికి ఒక మంచి కార్యక్రమానికి పూనుకున్నారు. మంచి వ్యక్తులే చేయగలుగుతారు. ఆయన గుండెకి ఎంత హత్తుకుంటే చేశారు. సో ఇప్పుడే మినిస్టర్ గారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. సో వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. హలో కరీంనగర్. సో ఈరోజు మన కరీంనగర్ బిడ్డ ఒక అద్భుతమైన సినిమా తీసింది కాబట్టి వాళ్ళందరినీ మీకు పరిచయం చేద్దామని పిలిపించాం. కాబట్టి ముఖ్య కారకుడు మన నిజామాబాద్ బిడ్డ, తెలంగాణ బిడ్డ, ప్రొడ్యూసర్ దిల్రాజు గారిని ఒకసారి వేదిక పరిచయం చేస్తా. ప్లీజ్ దిల్రాజు గారు. బాబు తీ బాబు. చప్పట్లు మన తెలంగాణ బిడ్డ. ఈ సినిమా బలగం తెలంగాణ యాస, తెలంగాణ భాష కరీంనగర్లో తీయడం అనేది చాలా గర్వకారణము. దానికి సంబంధించిన డైరెక్టర్ గారిని ఎల్దండి వేణు గారిని కూడా వేదిక రావాల్సిన కోరుతున్నాం. ప్లీజ్. ప్రొడ్యూసర్లు సో హర్షిత్ రెడ్డి గారిని, హన్జిత గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే బలగంలో ప్రతి పాత్ర రసమయ బాలకృష్ణ గారు, మా శాసనసభ్యులు గారిని, అన్నగారు రసమయ బాలకృష్ణ గారు ప్లీజ్ వేదిక. అందరూ పరిచయం చేసిన తర్వాత మనం సమావేశం స్టార్ట్ చేద్దాం. రసమయ బాలకృష్ణ గారు శాసనసభ్యులు రసమయ బాలకృష్ణ, వారు కళాకారులు, వారు కూడా యాక్టర్. ఇప్పుడు వారి స్వాగతం సుస్వాగతం. సో మరి ఇప్పుడు మనకు ఆ పాత్రలే గుర్తుండిపోయేలా చేసిన యాక్టర్స్ అందరినీ, కళాకారులందరినీ కూడా మనం వేదిక మీదకి పిలుచుకుందాం. జయరామ్ గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. జయరామ్ అండ్ అలాగే ముందు సంగీతంతో ఈ సినిమాకి అద్భుతమైన సక్సెస్ ని అందించి అందుకున్న బీమ్స్ గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ప్రియదర్శి గారిని, కావ్య గారిని, హీరో గారు ప్రియదర్శి గారు ప్లీజ్ వెల్కమ్. హీరోయిన్ కావ్య గారికి ప్లీజ్ వెల్కమ్. చప్పట్లు. పెట్టుకుంటే దోస్తులు చేసినట్టే రా కొట్టు గోదా పక్కన హీరో ఫాదర్ అండ్ మదర్ ని పిలిచేద్దాం. అందరూ సినిమా చూసినరా? ఇప్పుడు ఆ సినిమా చూసిన యాక్టర్లు మనం పరిచయిద్దామని పెద్ద కొడుకు జయరామ్ గారిని ప్లీజ్ రమ్మని. పెద్ద కొడుకు జయరామ్ గారు. జయరామ్ గారు ఇక్కడ ఉన్నారండి. పెద్ద కొడుకు జయరామ్ గారు చాలా ఏడిపించింది అందరినీ. సో మరి పెద్ద కొడుకు ఉన్నారు, రచ్చరవి గారు రండి ప్లీజ్. మన ఈ పాటలన్నీ రాసింది మా సోదరుడు తెలంగాణ బిడ్డ కాసర్ల శ్యామ్ గారు. అన్ని పాటలు రాసింది. మరొక తెలంగాణ బిడ్డ మ్యూజిక్ డైరెక్టర్ మా భీమ్స్ గారు. ఆ భీమ్స్ మంచి డైరెక్టర్, తెలంగాణ బిడ్డ. రచ్చరవి కూడా కరీంనగర్ జిల్లా అంబాల. సో మరి పెద్ద కొడుకు ఉన్నారు, కోడల్ని కూడా పిలుద్దాం మనం. సురభి సుజాత గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే అత్తమ్మని మర్చిపోతామా చెప్పండి. గయ్యాలత్తని చూస్తారా? వచ్చిందా గయ్యాలత్త? ప్లీజ్ విజయలక్ష్మి గారు, అత్తమ్మ వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓ ఇక్కడ ఉన్నారు, రండి. రానమ్మా. సో అలాగే ఏం పెడతారు మీ పేరు? రానమ్మా విజయలక్ష్మి గారు. నిజంగా మా తెలంగాణ మా అత్తలాగానే ఉన్నది. తెలంగాణలో అద్భుతంగా పాడించు. మా గురువు గారు, తాతగారు చచ్చిపోయి మమ్మల్ని అందరిని ఏడిపించిండు. చచ్చిపోయి అందరిని ఏడిపించిన మా కరీంనగర్ బిడ్డ, కమలాపూర్ దగ్గర ఉంటుంది జూపాక, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్నప్పుడు మన కరీంనగర్ బిడ్డనే. అందుకే ఈరోజు వీళ్ళందరినీ ఇప్పుడో కరీంనగర్ ఉన్నది. సో కరీంనగర్ బిడ్డ కాబట్టి మనం అందరూ ఈరోజు సన్మానం చేద్దామని అందరూ పిలుచుకున్నాం. కాబట్టి సుధాకర్ రెడ్డి గారు, మీ పేరు? కేతిరి సుధాకర్ రెడ్డి గారు అలియాస్ కొమరయ్య. సో కొమరయ్య గారు ఇక్కడ ఉన్నారు. మరి అలాగే ఇప్పుడు అల్లుడిని పిలుద్దాం. కొంచెం కష్టపెట్టారు కానీ మనందరికీ గుర్తుండిపోయే పాత్ర చేశారు. మురళీధర్ గౌడ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అలియాస్ నారాయణ అల్లుడు. ఎంత లీనమైపోతే, ఎంత గుండెకి హత్తుకోకపోతే మన మినిస్టర్
కరీంనగర్ బిడ్డ, ఇక్కడే పనిచేసిండు. నేను కౌన్సిలర్ పనిచేసి రిటైర్డ్ అయినాక హైదరాబాద్ పోయిండు. మా గుండా మల్లన్న కూడా మంచి పోషన్ చేసిన అలా. ఇక వీరే మటన్ తిని ఒక లోట పట్టుకొని పోయి తిని సిటీలో వేరండి. గోదావరికన్ బిడ్డ, ఏం పేరు బిడ్డ? గోదావరికన్ బిడ్డ, పక్కా తెలంగాణ బిడ్డ, పక్కా కరీంనగర్ బిడ్డ. ఏం పేరు? సత్యనారాయణ గారు. నువ్వు నిజంగా జీవించిన వాళ్ళ. అండ్ పంచాయతీ పెద్ద బాలు గారిని కూడా పిలుద్దాం మనం. బాలు గారు అండ్ అలాగే బలగం టీం అందరినీ కూడా వేదిక మీద రాసిందిగా స్వాగతం. మళ్ళీ మా మల్లన్న, గుండ మల్లన్న, మా మున్సిపల్ కార్పొరేటర్ అందరూ తెలిసిన మల్లన్న. ప్లీజ్ కూర్చో. మన పైసల కోసమో మొదటి పెళ్లి చూపులు చూసిన ఆ పెళ్లి పిల్లని కూడా దయచేసి ఉన్నదా? ఏం పేరు? రా బిడ్డ. అమ్మ థ్యాంక్స్ అమ్మ, పెళ్లి కాలేకపోయింది నీకు. ఏం పేరమ్మా? సౌమ్య. సౌమ్య, థ్యాంక్ యూ. ఇంకందా? ఓకే, ఇంకా పిలిచిందా? ఇంకా పిలిచిందా? లేదు, బలగం టీం ఇంకెవరైనా ఉంటే కనుక వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మా 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 తెలంగాణ బిడ్డ, నల్గొండ బిడ్డ మధుసూదన్ రెడ్డి డైరెక్టర్ వచ్చిండు అని కూడా ప్లీజ్. మధుసూదన్ రెడ్డి గారు ప్లీజ్ రండి. మళ్ళీ ఆయన పేరు చెప్పలేరా బాబు, గీత పేరు చెప్పలే. అకుల్ గారు ప్లీజ్. అండ్ అకుల్ గారిని, రత్నకుమార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాం. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బండి రత్నకుమార్ గారిని, అకుల్ గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఓకేనా? సార్. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా వాళ్ళని గౌరవించుకోవాలి, వారిని సన్మానించుకోవాలని చెప్పి నేనే రమ్మని చెప్పిన. ఎందుకోసమంటే ఈ కరీంనగర్ జిల్లా బిడ్డ డైరెక్టర్ గారు, తెలంగాణ బిడ్డ ప్రొడ్యూసర్ గారు ఈరోజు గొప్ప గొప్ప అవకాశాలు కరీంనగర్లో అవకాశం కల్పించిన మా దిల్ రాజు గారిని సన్మానం చేస్తున్న మన కర్తవ్యం, మన బాధ్యత. ఇలాంటి ప్రొడ్యూసర్లను, ఇలా యాక్టర్లందరూ గౌరవించుకోవడం మన బాధ్యత. అందుకో ఈరోజు కరీంనగర్ గడ్డ అంటే పోరాటాలకు పుట్టినది కాబట్టి ఇక్కడే సన్మానించుకోవాలని చెప్పి ఈరోజు వీళ్ళందరినీ ఆహ్వానించు మీ అందరు కూడా వెల్కమ్. మా కరీంనగర్ జిల్లాకు వచ్చినందుకు మీ అందరి మనస్ఫూర్తిగా మీకు అభినందనలు. సో వీళ్ళ షేర్స్ ఎందుకు, వీళ్ళ మా అభిప్రాయాలు చెప్తారు కాబట్టి నిజంగా నాకు సినిమా ఫస్ట్ టైం చూసినప్పుడు నేనే రమ్మన్నాను. ఆ చూసిన తర్వాత అది సినిమా అనిపించలే. తెలంగాణలో ఒక జీవిత చరిత్ర, రోజు జరిగే జీవిత చరిత్ర, ప్రతి పల్లెలలో, ప్రతి ఇళ్లల్లో, ప్రతి గ్రామాల్లో జరిగే యథార్థ గాథను ఈరోజు పిక్చర్ ఇచ్చిండ్రు. ఇది కమర్షియల్ మూవీ అనుకోలేము మనం. ఇది ఎమోషనల్గా మూలిపోయింది. ఎమోషనల్ మూవీ చాలా పండుతుంది. నేను చాలాసార్లు ట్రై చేశాను, ఎవరన్నా బాధపడకుండా లాస్ట్ 15 మినిట్స్ నవ్వుతారు కావచ్చు అనుకున్నా. కానీ లాస్ట్ 15 మినిట్స్ డల్గా బయటకు వచ్చిందంటే ఆ సినిమా ఎంత పండింది, నిజ జీవితంకు టచ్ అయింది. కాబట్టి ఆ టచ్ అయిన సినిమాల్ని అంటే ఎందుకోసం అంటే ఏమని సందేశం ఇచ్చారు? 1,00,000 కోట్లు సంపాదించుకో, ఈ భూమి నీది కాదు, ఈ భూమి మీద నువ్వు తాత్కాలికం కోసం వచ్చావు, శాశ్వతంగా ఈ భూమి మీద ఉండలేవు, ఎన్ని కోట్లు సంపాదించినా నీకు అంతిమంగా నీ బలగమే ముఖ్యము, ఆ బలగం యొక్క ప్రేమనే ముఖ్యము. కాబట్టి ఉన్నన్ని రోజులు నీ కుటుంబానికి ప్రేమ పంచు, ఆ ప్రేమలో ఉన్న సంతోషం ఇంకేం లేదు అని చెప్పి అద్భుతంగా తీసిన చిత్రం బలగం. ఇది మమ్మల్ని అందరూ టచ్ చేసింది. కాబట్టి డెఫినెట్గా మంచి సినిమాలు తీస్తే గౌరవిస్తాం. ఈ గడ్డ మీద శ్రీనారాయణ గారు పుట్టారు, పివి నరసింహరావు గారు పుట్టారు, ఎంతోమంది కవులు, సాహిత్యవేత్తలు పుట్టారు. కాబట్టి అందుకే ఈ గడ్డ మీద మిమ్మల్ని సన్మానించుకోవాలని పిలుస్తున్నాం సార్. మీ అందరికీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మే గాడ్ బ్లెస్ యూ ఫర్ ఏ బ్రైట్ ఫ్యూచర్. చాలా అద్భుతంగా తీశారు కాబట్టి సో ఇప్పుడు మీ అందరినీ కూడా పరిచయం చేసుకున్నాం. మీరు ఒక్కసారి ఉంటే మీ మనోభావాలు, మీ యొక్క అభిప్రాయాలు కూడా మాకు షేర్ చేసుకుంటే మేము సంతోషం. ఒక 1.5 అవర్ మా అందరికీ కూడా మీరు ఉండాలని చెప్తున్నాము. ఇలాగే కాదు, ఈ సిటీ గొప్ప సిటీ. సో నేను కూడా రిక్వెస్ట్ చేశాను, మొన్ననే దాస్కా ధమాకా అది కూడా ఇక్కడ ప్రీవియస్ ఒక సెలబ్రేషన్ చేసుకున్నారు. ఒకప్పుడు కరీంనగర్ అంటే భయపడేవారు, కరీంనగర్ అంటే కల్లోల జిల్లా అన్నారు. కానీ ఈరోజు కరీంనగర్ అంటే కవులకు నిలయము, సినిమాకు నిలయం అనే విధంగా అద్భుతంగా ఒక ప్రోగ్రాం చేస్తాం. మొన్ననే కలోత్సవాలు చేశాం. ఈరోజు ఈ కార్యక్రమం చేసుకున్నాం. 18వ తారీఖు నాడు తెలంగాణ బిడ్డ, కరీంనగర్ బిడ్డ దసరాను మూవీ పిక్చరైజ్ చేసింది. కాబట్టి అది కూడా 18th నాడు ఇదే వేదికలో మళ్ళీ సేమ్ 18th ప్రివ్యూడంగా మనం చేసుకుంటున్నాం. కాబట్టి అది కూడా శ్రేయసు అతను ఓదెల శ్రీకాంత్ డైరెక్టర్, ఓదెల శ్రీకాంత్
వాడు కూడా మాకు దూరం చుట్టమవుతాడు. వాడు అద్భుతంగా సినిమా తీసిండు, చాలా బ్యూటిఫుల్ సినిమా తీసిండు. అది కూడా కంప్లీట్ అయిపోయింది. దాన్ని కూడా సంపద నంది కదా, సంపద నంది కూడా వారు ఓదల సంపద. నేను పొలిటీషియన్, నేను సినిమా యాక్టర్ కాదే. సో తెలంగాణ వస్తే ఏమొస్తుంది అంటే, తెలంగాణ వస్తే గొప్ప గొప్ప కళాకారులను బాహ్య ప్రపంచానికి పరిచయం చేస్తారు. తెలంగాణ వస్తే ఏమొస్తుంది అంటే, ఇలాంటి ప్రొడ్యూసర్లు గొప్ప గొప్ప కళాకారులను బయటకు తీసుకొస్తారు. చిన్న బడ్జెట్ తోటి గొప్ప సందేశం పంపించినందుకు నిజంగా హ్యాట్సప్ టు యూ, ఆల్ ఆఫ్ యూ. టీంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞత చేస్తున్నాను. ఈ రోజుల్లో కూడా, ఓటీటీ ఉన్న రోజుల్లో కూడా, ఈ రోజుల్లో కూడా, ఈ ఆఫ్టర్ 10-12 డేస్ కూడా ఈరోజు థియేటర్లకు పోతుందంటే అది మీకు గొప్పతనంగా భావిస్తున్నాను. మా బిడ్డ పద్మశాలి బిడ్డ రమేష్ గారు, వేణు గారు చాలా గొప్పగా తీశారు సినిమా, చాలా గొప్పగా తీశారు. వేణు గారు చాలా అద్భుతంగా తీశారు. ఇది ఇష్టంగా పనిచేయలే, కసిగా పనిచేశాడు. ఏం చేస్తు నువ్వు ఏం చేస్తావు అంటే, అన్న ఇక్కడే ఉండు, మా అమ్మమ్మ హుస్నాబాదు పోంగా రాంగా చూసి రోజొక్క 3-4 సినిమాలు చూసి ఎప్పుడైనా కసిగేయాలనుకున్నా. నిజంగా నువ్వు కష్టపడి పని చేయలేదు, కసిగా పని చేసినావు కాబట్టి ఇంత అద్భుతమైన సక్సెస్. నిజ జీవితంలో నీకు జరిగినాయి కావచ్చు, ఇవన్నీ కూడా నిజ జీవితంలో జరిగేది కూడా ఎట్టిపోతే తీయలేవు కాబట్టి నిజంగా గాడ్ బ్లెస్ యూ బేటా, ఆల్ ద బెస్ట్, కాంగ్యూ. మేమందరం మీ వెంట ఉన్నాము. ఇలాంటి కార్యక్రమాలు గొప్పగా ప్రోత్సహిస్తాము. వీలైనంత వరకు చివరి కూడా డెఫినెట్గా మేము ప్రోత్సహిస్తాం. సో మేమందరం అక్కడ కూర్చుంటాము. మా దిల్ రాజు గారితో స్టార్ట్ చేద్దాం, ప్లీజ్ దిల్ రాజు గారు. సార్ మనం స్టార్ట్ చేద్దాం సార్ స్పీచెస్. దానికంటే ముందు ఒక్క మీడియా ఫోటో ఆప్, అండ్ దాని తర్వాత మనందరం మిగతా క్రౌడ్ అంతా. సో ఒకసారి మినిస్టర్ గారితో పాటు బలగం టీం అందరూ ఒక మీడియా ఫోటో. యా, భీమ్స్ గారు ఉన్నారా? భీమ్స్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే, ఒక గ్రూప్ సార్ విత్ మినిస్టర్ గారు. సో డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్స్ని, అండ్ దిల్ రాజు గారిని, భీమ్స్ గారిని. థ్యాంక్ యూ. యా, మెయిన్ టీం అందరూ కూడా ప్లీజ్ ఒక్క స్టెప్ ముందుకి, అంతే. మిగిలిన వాళ్ళు ఒక్క నిమిషం అక్కడే బ్యాక్ ఉండరా, ఇది జస్ట్ మెయిన్. యా, కాసల శ్యామ్ గారిని జాయిన్ అవుతుంది కోరు. సార్. ఒక 1 అవర్ లోపల మొత్తం కంప్లీట్ చేసుకొని మనందరం గొప్పగా వారు సన్మానించుకుందాం. వాళ్ళని సన్మానించుకుంటే మన కళను మనం సన్మానించినట్టే, తెలంగాణ సాహిత్యాన్ని మనం సన్మానించుకున్నట్టే. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కూడా గొప్పగా ఈ ఫోక్ సాంగ్స్ తోటి, కళలతోటి, కవితలతోటి పోయింది కాబట్టి డెఫినెట్గా ఈ గడ్డ మళ్ళీ ఫ్యూచర్ కూడా ఒక సెకండ్ సిటీ, హైదరాబాద్లో సెకండ్ సిటీ, అది కూడా అద్భుతంగా సినీ ఇండస్ట్రీకి వేదిక కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ నగరంలో అంత గొప్పగా శాంతి భద్రతతో బ్రహ్మాండం ఉన్నది కాబట్టి వీళ్ళందరూ పిలుస్తారు. ఓకే, ఏదో ఒక కెమెరా అయితే కాళ్ళు తెరిచి ఉంటాయి కదా. సో విజయలక్ష్మి గారు రండి ప్లీజ్. రైట్. ఏ ఊరు తల్లి మీది? హైదరాబాదా? అద్భుతంగా మాట్లాడు.